నమస్కారం. మంత్ర సాధన చేసే వాళ్ళకి పురశ్చరణ గురించి ఉన్న సందేహాల కోసం మళ్ళీ ఈ వీడియో ప్రత్యేకంగా చేయబడింది. ఏ మంత్రమైనా సరే మొదట మంత్రాధికారం పొందటం కోసం పురశ్చరణ పూర్తి చేయాలి. ఆ తర్వాత మంత్రదేవతని మనకు కావాల్సిన సంకల్పం పెట్టుకొని మళ్ళీ సంఖ్య చేసుకోవాలి. పురశ్చరణ అంటే ఒక మంత్రదేవత యొక్క మంత్రం తీసుకున్న తర్వాత మొదట 1,00,000 సంఖ్య పూర్తి చేయాలి జపం. దానిలో భాగంగా 10% అంటే 10,000 ఆహుతులు హోమం చేయాలి. దానిలో 10% అంటే 1000 తర్పణం చేయాలి. దానిలో 10% అంటే 100 మర్జనము లేదా అభిషేకము చేయాలి. దానిలో 10% అంటే 10 మందికి అన్నదానం పెట్టాలి. ఈ 5 భాగాలు పూర్తయితే దాన్ని పురశ్చరణ కింద చెప్పబడుతుంది. ఒకవేళ హోమం చేసుకునే వీలు లేదు అనుకున్నప్పుడు మంత్రదేవతకి చెప్పి 20,000 జపం, హోమానికి బదులు 20,000 జపం చేసుకోవాలి. తర్పణం చేయలేకపోతే 3,000 జపం చేసుకోవాలి. అలాగే మర్జనము ఒక 300 మర్జనం చేసుకోవాలి. అన్నదానం చేయలేకపోతే గుళ్ళో నైవేద్యం పెట్టొచ్చు. ఇలాగా ఎవరికైతే హోమాన్ని చేయటానికి అవకాశం లేదో, లేదా కొంతమందికి ఓపిక కూడా ఉండదు అలవాటు లేకపోతే, వాళ్ళు ఇలాగా వాళ్ళ యొక్క పురశ్చరణ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఏమాత్రం వీలు ఉన్నా, మీకు దగ్గరలో హోమగుండం ఉన్నా, లేదా మీ ఇంటి దగ్గర చిన్న హోమగుండం పెట్టుకునే అవకాశం ఉన్నా, హోమం, తర్పణం, మర్జనం, అన్నదానం అన్నీ పూర్తిగా ప్రాసెస్ చేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, గ్రహ మంత్రానికి దేవతా మంత్రానికి హోమం, తర్పణం 2 వేరేగా పనిచేస్తాయి. దేవతా మంత్రాలకు 10,000 సంఖ్య హోమం చేయాల్సి వస్తుంది కదా, గ్రహ మంత్రాలకు 10,000 సంఖ్య తర్పణం చేయాలి. అలాగే దేవతా మంత్రాలకు 1000 తర్పణం చేయాలి కదా, గ్రహ మంత్రాలకు 1000 హోమం చేయాలి. సో దేవతా మంత్రాలకు గ్రహ మంత్రాలకు అదే వ్యత్యాసం. మళ్ళీ చెప్తున్నాను, గ్రహ మంత్రాలు చేసేవాళ్ళు 1,00,000 జపం పూర్తి చేసిన తర్వాత పురశ్చరణ భాగంలో అందులో 10వ వంతు అంటే 10,000 తర్పణం చేయాలి. అందులో 10వ వంతు 1000 హోమం చేయాలి. అందులో 10వ వంతు 100 మర్జనం లేదా అభిషేకం చేయాలి. అందులో 10వ వంతు 10 మందికి అన్నదానం చేయాలి. ఒకవేళ గ్రహమంత్రం చేసే వాళ్ళకు కూడా హోమం కానీ చేసే అవకాశం లేనప్పుడు 3,000 సంఖ్య జపం చేసి గ్రహదేవతకి చెప్పుకోవచ్చు. ఒక దేవతా మంత్రం తీసుకొని మంత్రాధికారం పొందిన తర్వాత పురశ్చరణ పూర్తయిన తర్వాత మాత్రమే సంకల్పం పెట్టుకోవాలి. ఏదైతే గ్రహశాంతి మంత్రాలు ఉంటాయో 1,00,000 పూర్తి చేసి పురశ్చరణ పూర్తి చేసిన తర్వాత రోజు ఒక మాల చేసుకుంటే సరిపోతుంది.